ನನ್ನ ಹತ್ರ ವಾಗ್ಬರ್ಸಿದ್ರೆ ಅರ್ಜೆಂಟ್ ಐತೆ ಈ ಸಿನಿಮಾ ಬೇಕಾಗಿದ್ರೆ ಸೊ ಇದರ 20 ಮೆಂಬರ್ಸ್ ಐತೆ ಬಸ್ ಲಾರಿ బస్సుల్లో లారీ మీద వచ్చేసింది. ఇందాకలే ఒక న్యూస్ చూశాను. ఇక్కడ విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆపోజిట్‌లోని ఆయుష్మాన్ అని ఒక హాస్పిటల్ ఉంటది. కేజీహెచ్ ఆపోజిట్‌లోని. సో, ఏమైందంటే ఒక 13 ఇయర్స్ పాప నార్మల్‌గా చెవు నొప్పి అని ఎళ్ళిందనమాట. సో, చెవుల్లోని నారు కారుతది కదా! సో, అది సర్జరీస్ కోసం వెళ్ళిందనమాట. వెళ్తే ఆ సర్జరీ చేసేటప్పుడు ప్రాసెస్‌లోని నార్మల్‌గా సర్జరీ ముందు ఎనర్షియా ఏస్తారు కదా! సో, అది డోస్ ఎక్కువయ్యి ఆ పాప చనిపోయిందనమాట. సో, ఇప్పుడు కొంచెం న్యూస్‌లో అవి చూపిస్తున్నారు. నార్మల్‌గా అమ్మాయికి కొంచెం బీపీ ఉంది. సో, బీపీ మీద ఎనర్షియా ఇచ్చారు. సో, దానివల్ల బీపీ, హార్ట్ బీట్ పెరిగిపోయి ఇలా చనిపోయింది అని చెప్పారనమాట. సో, అది ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఒక 4, 5 డేస్ బ్యాక్ నాకు ఒక సర్జరీ అయింది సేమ్ హాస్పిటల్‌లోని. సో, నాకు కూడా చిన్న సెట్రోప్లాస్టిక్ అని ఒక ఈ నోస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండేది. సో, అక్కడే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాననమాట. సో, నాకు కూడా సేమ్ తనలాగే నాకు కొంచెం బీపీ ఉండేది. ముందు కూడా ఉంది. సో, ఇంకోటేంటంటే ఆ టైంలో ఎనర్షియా ఇచ్చే ముందు టైంలోను నాకు కూడా కంట్రోల్ అవ్వలేదు. నార్మల్‌గా అయితే 120 ఉండాలి. సో, నాకు ఆ టైంలోని 160, 170 ఆ రేంజ్‌లో కూడా ఉండేదన్నమాట. సో, నాకు కూడా ఒక 2 అవర్స్ అలాగా డిలే చేశారు. చెయ్యాలా లేదా అని డిలే చేశారు. నాకు సర్జరీ చేసే టైంలో కూడా చాలాసేపు ఆలోచించి చేశారు. బట్ నాకు ఒక 30 ఇయర్స్ కాబట్టి కొంచెం నా బాడీ అన్నది కొంచెం తట్టుకుంది మేబీ. తెలీదు. బట్ ఆ మెడికల్ పరంగా నాకు తెలీదు. బట్ అయింది. నాకు కూడా అసలు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఐసీయూలో పడుకోబెట్టినప్పుడు ఏ ఊరు ఏంటి అని అడిగారు. దాని తర్వాత మొత్తం ఇంకా నాకు గుర్తులేదు. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చేసి అయిపోయింది, సక్సెస్ఫుల్గానే బాగానే అయ్యింది అని చెప్పారన్నమాట. సో, అప్పుడు నాకు కొంచెం తెలివి వచ్చింది. అప్పటి వరకు నాకు అసలు తెలివి రాలేదు. దాని తర్వాత నాకు యాక్చువల్లీ ఈ నోస్‌లోని ఫుల్ కాటన్ ఇవన్నీ పెట్టేశారన్నమాట. సో, సర్జరీ అన్నది ఈ నోస్ హోల్స్‌లోనే అయ్యింది. దాని తర్వాత అది ఓన్లీ బ్రీతింగ్ అన్నది నోట్ తోటే పీల్చుకోవాలన్నమాట. అప్పుడు ఒక కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. ఓన్లీ బ్రీతింగ్ అన్నది నోట్ తోటే పీల్చుకోవాలి. ఒక 2 డేస్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ పాప విషయంలో జరిగింది మాత్రం చాలా బాధ అనిపించింది నాకైతే. లైట్‌గా వర్షం అయితే పడింది. వెదర్ అంతా కూల్‌గా ఉంది ఈరోజు. ఎండేం లేదు. ఈరోజంతా కొంచెం ఎండలో అయితే తగ్గిందన్నమాట. కూల్‌గా ఉంది ఈరోజంతా. సో, ఈవినింగ్ రస్క్ విత్ టీ. మెరుపులు